అండి నేను తండ్రి కనుకుంటున్నాను ముందు గుజరాత్ వేరే వాళ్ళ కోట్లో ఇది పడిపోయింది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హ్యాపీ న్యూ ఇయర్, 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 జై శ్రీరామ్, హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేయండి, మంచిగా ముక్కన్న ఎక్కువ అందా అప్ప అప్పని కలపాలి, అప్పని ముందులే అప్ప చిత్రగాడు అందిందాం. అయిపోయావా ఒక్క వాటర్ అయిపోయాడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే 2024 గుడ్ బై చెప్తున్నాం. 2025 2025 అయితే ఈ 84 సేనాల్లో సముద్రములో హ్యాపీ న్యూ ఇయర్ జరిపించాం. జరిపించిన తర్వాత మాల్ ఎలా ఉండాలి? అందరికీ మాల్ ఉండాలి, 84 కూడా మాల్ ఉండాలి. వాళ్ళు తల్లి పిల్ల అందరూ సక్రంగా ఉండాలి, దేశమంతా బాగుండాలి, దేశంలో మనం ఉండాలి. ఈ దేశమంతా ఛానల్లో వైరంలోనే సందర్భం అవకాశం ఇవ్వండి, పెద్దలకు అవకాశం ఇవ్వండి, పెద్దలకు అవకాశం మాట్లాడే అవకాశం ఇవ్వండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పేది ఏంటంటే 24 సంవత్సరం పూర్తి చేసుకొని 25లో అడుగు పడుతున్నాం కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు సందర్భం ఏంటంటే అది సముద్రంలో మనం ఉన్నాం, ఒక బోట్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం కొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని ఇట్లా మనం సెలబ్రేట్ చేసుకుంటాం సముద్రంలో. ఇష్టం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, కానీ సముద్రంలో చేయడం గొప్ప, ఎక్కడ ఏంటో వరకు. కానీ మనకున్న దాంట్లో అందరం సంతోషంగా సంతోషపడుతూ మనం అన్నీ చికెన్లు మటన్లు లేకపోయినా మన చేపలు పట్టుకుంటూ వచ్చాం కాబట్టి దాంతోపాటు మనం సంతోషంగా ఉండడం కోసం ఈరోజు ఈ సంవత్సరంలో మనం కేక్ కట్ చేసుకున్నాం, మన సంవత్సరాలు అడుగు పెడతాం, అందరం బాగుండాలి. అది నుంచి ఇదివరకు ఎలా జరిగిపోయిందో ఈ 24 పూర్తి అయిపోయింది, 25లో అడుగు పెట్టాం కాబట్టి అందరం బాగుండాలి. అందరూ మనమే కాదు, మనతో పాటు ప్రతి ఒక్కరూ, మన మత్స్యకారుడు సముద్రంలో జీవనోపాధి సాగించే ప్రతి మత్స్యకారుడు బాగుండాలని మనం అందరం కోరుకుందాం. అలాగే రేపటి నుంచి కొత్తగా మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ సంతోషంగా ఉంటాం. ఎవరిలో వచ్చిన తడబడకలు వచ్చినా, నోటిపాట్లు వచ్చినా అందరం సరి చేసుకొని ఒక అన్నదమ్ములా కలిసిమెలిసి సక్రంగా వెళ్ళిపోతామని. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్.